హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ రివ్యూస్ బై ఏ క్రానికల్స్. ఈ వీక్ నామినేషన్లో ఉన్న క్యాండిడేట్స్ని చూశారు కదా గైస్. ఆల్రెడీ ప్రోమోస్ చూశారు వాళ్ళ ఫ్యామిలీ వీక్. సో ఈ వీక్ టాస్క్స్ ఏమీ ఉండవు. సో ఈ వీక్ ఎలిమినేషన్ అనేది ప్రీవియస్ గేమ్స్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. ప్రీవియస్గా ఎలా ఆడారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు ఆడియన్స్. ఈ వీక్ యష్మి వాళ్ళ ఫాదర్ బాగానే హింట్స్ ఇచ్చాడు యష్మికి, గేమ్ ఏమి బయట అలా పోట్రే అవుతుంది, ఇలా పోట్రే అవుతుంది అని చెప్పి. సో ఎవరికి వాళ్ళ తప్పులన్నీ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు హింట్స్ ఇచ్చేసరికి. సో మనకి ఈ వీక్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యేది. మనకి ఈ వీక్ ఎలిమినేషన్స్ చాలా టఫ్ అనే చెప్పాలి. ఎందుకు అంటే వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మన రాయల్ క్లాన్లో వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇంకా ఓజీ క్లాన్లో ఉన్న వాళ్ళే నాకు తెలిసి ముందుకెళ్తున్నారు గేమ్లో. సో ఈ వీక్ కూడా నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మేబీ అవినాష్ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. మనం ఒక ఓటింగ్ పోల్ చూస్తూ మాట్లాడుకుందాము. గౌతమ్ యాజ్ యూజువల్ టాప్లో ఉన్నాడు. ఆ కన్నడ బ్యాచ్ చేసుకున్నది అదంతా. సో గౌతమ్ టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ యష్మి కూడా ఉంది. టేస్టీ తేజ కూడా సేఫే. ఈ ఫస్ట్ 3 మెంబర్స్ అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 3 మెంబర్స్ అయితే మనకి డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు గైస్. ఎందుకంటే ఇవాళ రేపు 2 days ఉంది ఓటింగ్. ఈ ఓటింగ్లో ఏదైనా మార్పు రావచ్చు. విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది గైస్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.